హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జ్ఞాన్స్ మామ్. ఈరోజు మన వీడియోలో ఆరోగ్యానికి ఆరోగ్యం, బలానికి బలం, రుచికి రుచి ఉండే మంచి కర్రీని వండి చూపించబోతున్నాను. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇంతకీ ఈ కర్రీ ఏంటి అనుకుంటున్నారా? ఇది ఉడికించిన పనస గింజలతో కొబ్బరి పాలు వేసి చేసిన కర్రీ. మరి ఈ కర్రీ ఎలా వండుకోవాలో చూసేద్దామా? ఈ కర్రీ వండుకోవడానికి ముందుగా పనస గింజలను తీసుకొని వాటిపైన ప్లాస్టిక్లా ఉండే తొక్క తీసివేయాలి. ఎందుకంటే ఇది డైజెషన్ అవ్వదు. నాకు ఇలా ఒలుచుకోవడం కాస్త ఇబ్బందిగానే అనిపించింది. అందు గురించి నేను వీటిని నీళ్ళలో వేసి ఉడకబెట్టాను. చాలామంది ఎండలో ఎండబెట్టి తొక్క తీసివేస్తారంట, కానీ నాకు అది రాలేదు. అందు గురించి నేను వీటిని నీళ్ళల్లోనే వేసి ఉడకబెట్టాను. కుక్కర్లో వేసి కూడా ఉడకబెట్టుకోవచ్చు, కానీ కుక్కర్లో వేసుకుంటే మాత్రం ఎక్కువగా ఉడికిపోతాయి. ఇలా నీళ్ళల్లో వేసి ఉడకబెడితేనే కరెక్ట్గా ఉడుకుతాయి. గింజ మెత్తబడదు. అంతేకాకుండా కూర వండిన తర్వాత కూడా పనసగింజ రుచి మరింత బాగుంటుంది. ఈ గింజల్ని కనీసం 10 నుంచి 15 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ గింజలు అనేవి ఉడికిపోయినవి. ఇప్పుడు వీటినన్నిటినీ కూడా బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత వీటిపైన ప్లాస్టిక్లో ఉండే తొక్క తీసివేయాలి. చెప్పాను కదండి, ఇది డైజెషన్ అవ్వదు. మనకి ఇప్పుడు పనసకాయల సీజన్, అంటే ఏప్రిల్ నెల నుంచి జూన్ వరకు కూడా. మనం ఎప్పుడైనా పనసతోలను కొనుక్కొని తింటూ ఉంటాం కదా, అప్పుడు అందులో ఉండే గింజల్ని పడవేయకుండా ఇలా ఉడకబెట్టుకొని కూర వండుకోవచ్చు. లేదు అంటే ఉడకబెట్టుకొని తినచ్చు. లేదు అంటే కాల్చుకొని తింటే మరీ అద్భుతంగా ఉంటుంది దాని రుచి. ఒకసారి మంతెన సత్యనారాయణ గారు ఒక వీడియోలో చెబుతూ ఉంటే విన్నాను. ఉడికించిన పనస గింజలు ఒక గుప్పెడు తింటే చాలు 100 ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చెప్పారు. తొక్క వలిచి వేసుకున్న తర్వాత వీటిని ఇలా సగానికి కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కొబ్బరి పాలు ప్రిపేర్ చేసుకోవాలి. నేను ముందు వీడియోల్లో చూపించాను కదండి కొబ్బరి పాలు ఎలా తీసుకోవాలో అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. తెలియని వారు ఎవరైనా ఉంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, చూడండి. ఇప్పుడు స్టవ్ పై ఆయిల్ పెట్టుకొని ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, ఒక 4 పచ్చిమిరపకాయలు 4 చీలికలుగా చేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ కూరకి నేను తీసుకున్న గింజలు కరెక్ట్గా నా గుప్పెడు ఉన్నవి. గుప్పెడు గింజలకి ఒక్క ఉల్లిపాయ సరిపోతుంది. ఇంతకు మించి వేసుకుంటే కూర స్వీట్ వస్తుంది. ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు వేగుతుండగానే ఇందులో 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. డైట్ మెనూ పాటించే ప్రతి ఒక్కరూ కూడా వీలైనప్పుడల్లా ఇలా పనసగింజల కూర వండుకొని తినండి, లేదా బాయిల్ చేసుకొనైనా తినండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ సాల్ట్ అనేది యాడ్ చేయలేదు. కూర అంతా బాయిల్ అయిపోయిన తర్వాత లాస్ట్లో యాడ్ చేస్తాను. ఎందుకంటే ఇందులో వేసే కొబ్బరి పాలు విరిగిపోతాయని నా అనుమానం. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడకబెట్టుకొని తొక్క తీసుకొని కట్ చేసుకున్న పనస గింజలను వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని అప్పుడు దానిపైన కొబ్బరి పాలు వేసుకొని కలపకుండా, అంటే ఈ కూర అంతా కూడా కలపకుండా ఒక లిడ్తో మూత పెట్టేయాలి. మూత పెట్టి ఒక 10 నిమిషముల తర్వాత మూత తీసి కూర ఎలా ఉంది అనేది చూసుకోవాలి. చూడండి, ఇక్కడ కూర ఇంకా దగ్గరికి అవ్వలేదు. అంటే చపాతీల్లోకి ఈ కూరను తీసుకుంటే ఇలా ఉంటే సరిపోతుంది. కానీ రైస్లోకి తీసుకునే వారు మాత్రం కంపల్సరీ మరికొంచెం దగ్గర అవ్వనివ్వాలి.
ఇందాక చెప్పాను కదండి, కొబ్బరి పాలు విరిగిపోతాయని చెప్పేసి సాల్ట్ వేసుకోలేదు. ఇప్పుడు ఇక్కడ వేస్తున్నాను. సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. ఎందుకంటే ఈ కూరకి ఎక్కువ సాల్ట్ పట్టదు. ఇక్కడ కూర దగ్గర పడింది. మనకి చూస్తేనే అర్థమైపోతుంది. ఇదండి ఇవాల్టి మన వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? తప్పకుండా మీరు ట్రై చేస్తారా? ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో, రుచి ఎలా అనిపించిందో తప్పకుండా నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.